తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నుంచి ఛాన్స్ దక్కేది ఎవరికి? గ్యారెంటీగా గెలవగలిగే ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానంలో నిలబడడానికి కేసీఆర్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు? సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటే ఏ నేతకు అవకాశం దక్కనుంది? మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ రేస్లో ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ శాసన మండలికి సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ స్థానం దక్కనుంది. బీఆర్ఎస్ నుంచి మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశంల పదవీ కాలం ముగుస్తుండటంతో ఆ పార్టీ నుంచి మళ్లీ ఎవరికి శాసన మండలికి వెళ్లే ఛాన్స్ దక్కుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. అసెంబ్లీలో ఉన్న బలం ప్రకారం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఈసారి 1 స్థానం మాత్రమే బీఆర్ఎస్కు దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారు అన్న చర్చ గులాబీ పార్టీల్లో జోరుగా జరుగుతోంది. ఇటీవలే శాసనమండలి విప్గా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ను నియమించారు కేసీఆర్. దీంతో మరోసారి సత్యవతి రాథోడ్నే ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఎస్టీ సామాజిక వర్గం నేత అయిన సత్యవతి రాథోడ్ వైపు కేసీఆర్ మొగ్గు చూపుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కొద్దిమంది నేతలు కేసీఆర్ ముందు ప్రతిపాదించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. మైనార్టీ నేత మహమూద్ అలీ కూడా రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన 2-3 నేతలు ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. మార్చి 10 నుంచి నామినేషన్లు దాఖలు చేస్తారు. సమయం ముంచుకొస్తుండటంతో త్వరలో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ఖరారు చేయబోతున్నారు. మరి ఆ ఛాన్స్ దక్కేది ఎవరికో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.